దేవునికి మహిమ కలుగునుగాక. మరొక నూతన సంవత్సరాన్ని మనందరికీ దయాకిరీటముగా దయచేసిన దేవునికి మహిమ. 2024 సంవత్సరం అంతా మనలను మన కుటుంబాలు ఎంతగానో కాపాడి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. పైగా ఈరోజు ప్రత్యేకమైన శుక్రవారపు ఉపవాస ప్రార్థన. నీ కుటుంబం గురించి, నీకున్న పరిస్థితుల గురించి నూతన సంవత్సరంలో మనమందరం కూడా అడుగుపెట్టి మొదటి ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప అవకాశము. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడారు కదా, సంరక్షించారు, కృప చూపించారు, మనల్ని పోషించారు, మనకున్న ప్రతి ఒక్క అక్కరలో తీర్చారు, మన అవసరతలన్నీ కూడా తీర్చి మన హృదయ వాంఛలన్నిటిని కూడా ఆయనే తీర్చారు. మనం అనేక తప్పులు చేస్తూ ఉంటున్నప్పుడు మనల్ని ప్రభు క్షమించారు. అంతకంటే ఎక్కువగా మమ్ములను మన కుటుంబాలన్నిటినీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా సజీవుల సంఖ్యలో దేవుడు ఉంచాడు. నిజమే కదా, ఎంతోమంది మరణించిన వారిగా ఉన్నారు, కానీ మనను సజీవులుగా ఉంచినందుకు దేవునికి మహిమ. మనకు బలమునిచ్చాడు. అనేక ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ విడుదలిస్తూ కాపుదల దయచేస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ ఉపవాసం ఉండండి. ఈరోజు ప్రత్యేకమైన శుక్రవారం కదా, ఉపవాసం ఉండి ఖచ్చితంగా దేవుని దగ్గర మీ కుటుంబాల గురించి, మీ పరిస్థితుల గురించి, మీరు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి, దేవా నీవే విడుదల కలుగు చేయగలవు, నీవు మాత్రమే నాకు సమాధానం ఇవ్వగలవని ఆయన దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉందా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషము. కొద్ది నిమిషాలు దేవుని వాగ్దానాన్ని విందాము. లేఖన భాగాలు తెరిచి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగును. ప్రైజ్ లార్డ్. గడిచిన కాలము కంటే, గడిచిన సంవత్సరము కంటే దేవుడు ఈ సంవత్సరములో మీ అందరికీ కూడా అద్భుతమైన మేలులు, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన కృపను మీ అందరి కుటుంబాల్లో దేవుడే దయచేయబడునుగాక. అధికమైన మేలిస్తారంట, అధికమైన కృప దయచేస్తాడంట. దేవుడెప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు, మనలను విడనాడడు. ఆయన్ని అడగండి, సమృద్ధి అయిన కృప మీ జీవితాల్లో మీరు చూస్తారు. అడగనందున మన కష్టాలు వస్తున్నాయని, కన్నీళ్ళు వస్తున్నాయని ఎంతగానో బాధపడతాం, కానీ దేవునిని అడగనందునే మనం అందరం పొందుకోలేకపోతున్నాం. హన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసింది, తాను గర్భఫలాన్ని పొందుకుంది. అనేక అద్భుతాలు చూడాలని ఎదురు చూస్తున్న మీ అందరిలో దేవుని దగ్గరే మొరపెట్టి ప్రార్థన చేస్తే కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, మోగవారు కానీ, ఓచకాల చేతులు కలిగిన వారు కానీ, బలహీనతలో ఉంటున్న వాళ్ళు కానీ, వారందరూ మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, అవిశ్వాసపాత్మ లేకుండా వాక్యాన్ని చదువుతూ ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతూ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ కృతజ్ఞత కలిగిన బిడ్డలకు ఎవరైతే ఉంటారో వారి పట్ల దేవుడు కృప దయచేయడా, మేలులు దయచేయడా. ఆయన శిష్యులతో మాట్లాడుతూ అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలి అంటే కేవలం ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పట్లేదు ఆయన. అందుకనే దేవా నీ చిత్తానుసారంగా నన్ను, నా కుటుంబాన్ని నడిపించండి తండ్రి. ఒకవేళ నాలో ఇంకేమైనా తప్పులు ఉన్నాయేమో, నాలో ఇంకేమైనా అపవిత్రమైన కార్యాలు ఉన్నాయేమో, నీకు విరుద్ధమైన కార్యాలు నేను ఏమైనా చేస్తున్నానేమో, నా సొంత ఆలోచనతో అడుగులు నేను ముందుకు వేస్తున్నానేమో, దయచేసి ఇక మీదట ఈ సంవత్సరం నేను అలా చేయను ప్రభువా. దేవా ఒకవేళ ఇంకా నేను నేర్చుకోలేని స్థితిలో ఉన్నానేమో, నా బ్రతుకుని సరి చేసుకోలేని స్థితిలో ఉన్నానేమో, దయచేసి నేను మార్చుకుంటాను తండ్రి, నేను ఎదుగుతాను ప్రభువా అని దేవుని దగ్గర ప్రాధేయపడండి, వేడుకోండి. దేవునిలో ఎదగడం మనం నేర్చుకోవద్దా? దేవా నేను జ్ఞానమందు ఎదగాలి తండ్రి, నీ పరిచర్య చేయడానికి నేను ఎదగాలి ప్రభువా. నేను ఇప్పుడు దాకా ప్రార్థన చేయని స్థితిలో ఉన్నాను, ఈ సంవత్సరం అయినా సరే మానక ప్రార్థన చేస్తాను తండ్రి. రక్షణ విషయంలో ఎదగాలి ప్రభువా, ప్రేమలో ఎదగాలి, సత్యము విషయంలో ఎదగాలి, వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎదగాలి ప్రభువా. నీలో నేను ఎలా నడవాలో నాకు నేర్పించు తండ్రి అని ఆయన అడగండి. మీరు అడిగితే దేవుడు కృప దయచేస్తారు. మీరు అడిగితే దేవుడు మీ జీవితంలో సమాధానాన్ని దయచేస్తారు. మీరు అడిగితే గొప్ప కృపను మీ జీవితాల్లో మీరు పొందుకుంటారని వాక్యం చెప్పట్లేదా? మరి ఎదగాలంటే ఎలా పాస్టర్ గారు? విసుగక దేవుణ్ణి అడగండి. ఎవరైనా వచ్చి దుష్ట తలంపులు మీతో చెప్తా ఉండంటే, చెడు మాటలు మీ దగ్గర మాట్లాడుతూ ఉండంటే అలాంటి విషయాలు మీ దగ్గరికి రానిబాకండి. పాపుల మార్గమును మీరు నిలవబాకండి. ఎవరైనా పాప సహితమైన మాటలు కానీ, పాపలతో సహవాసం కూడా చేయబాకండి. మీరు
అలాంటి వ్యర్థమైన స్థితిని మీరు చేయడం వల్ల, అపహాస్యులు కూర్చున్న చోటున కూర్చున్న వల్ల, వాక్యాన్ని ధ్యానం చేయకపోవడం వల్ల, సంఘముతో సహవాసం లేకపోవడం వల్ల, దుష్టులతో సాంగత్యం చేయడం వల్ల, యేసు నామములో ఉంటున్న గొప్ప విషయాలు తెలియకపోవడం వల్ల ఈరోజు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయలేని బిడ్డలుగా ఉంటున్నారు. మీ అందరిని నేను ప్రోత్సహిస్తున్నాను, ప్రేరేపిస్తున్నాను. రండి, ఉపవాస ప్రార్థనలో అసాధ్యమైన కార్యాలు మనము మన కుటుంబాలని పొందుకునే బిడ్డలుగా ఉందాము. నీ దగ్గర ఉంటున్న వేషధారణ జీవితం తీసివేసేసి అక్కడొకలాగా ఇక్కడొకలాగా, ఆ మనుషుల దగ్గర ఈ మనుషుల దగ్గర ఒకలాగా నటించే ఈ వేషధారణ భక్తి అనగా లోపల ఒకటి ఉంచుకుని బయట మరొక రకంగా మాట్లాడే ఆ వేషధారణ భక్తిని తీసేసి ఇప్పుడు దాకా పాపాలు చేస్తూ ఉంటున్నావు. చూపులతో, మాటలతో, ఆలోచనలతో, తలంపులతో, క్రియలతో వీటన్నిటిని కూడా విసర్జించేసి వద్దు, ఉపవాస ప్రార్థన ద్వారానే ఇవన్నీ వదిలిపోతాయి, విడిచిపెట్టబడతాయి, నా బ్రతుకు గొప్ప మేలుల చేత నింపబడుతుంది అని విశ్వాసంతో నువ్వు ఆయన అడుగు. ఈ ధనాన్ని బట్టి, భోగభాగ్యాలను బట్టి, ఆస్తిని బట్టి, డిగ్రీలు బట్టి, కులం, మతం, వర్గం, జాతి ఇవన్నీ పట్టుకుని ఉండడం వల్ల నీవు ఆశీర్వదించబడలేకపోతున్నావు. సాతాను వేస్తున్న వలల్లో అలాగే బందీగా ఉండిపోతున్నావు. నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించుకుంటే మంచిదేమో కదా. నీ స్థితిని మార్చగలిగినది, నీ పరిస్థితిని మార్చగలిగింది, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే లేవనెత్తగలిగిన దేవుని వైపు చూస్తూ అవమానాలు పొందుకుంటున్నావు. ఎందుకు? చేతకాని వాడివని, ఏమీ చేయలేని వాడివని నిన్ను నిందిస్తూ హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నీ శక్తి కొంచెమైనను, నీ స్థితి కొంచెమైనను, నీ పరిస్థితి బాగోకపోయినను, వేదనకరమైన స్థితిగతుల్లో నువ్వు ముందుకు సాగుతూ ఉంటున్నాను. నేను నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడో, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. నేను నమ్మకం కలిగి ఉంటున్నాను. మెండైన దీవెనలు నా బ్రతుకులో జరుగుతాయి. స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. నా సమస్యనంతా దేవునితోనే నేను చెప్పుకుంటున్నాను. నాకు దేవుడు విడుదల ఇస్తాడో నమ్ముతున్నాను. నమ్మకమైన వారికి సమస్తమును సాధ్యమేనా ఆయన చెప్పాడు కదా. నేను నమ్ముతున్నాను దేవుడు గొప్ప కార్యాలు నా కుటుంబాల్లో జరిగిస్తాడో. యుద్ధము యెహోవాదే. ఎలాంటి ఊబిలో ఉన్నా, ఏ స్నేహితులనో, ఏ బంధువులనో, ఏ మనుషులనో నువ్వెంతగానో ఆశపడుతున్నావు, ఎదురు చూస్తున్నావు కదా, వాళ్ళ వైపు చూడబాక. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల మీద, రాజుల మీద, ఈలోక సంబంధమైన వ్యక్తుల మీద, అధికారుల మీద ఆశ కలిగి ఉండడం కంటే జీవము కలిగిన దేవుని మీద ఆధారపడు. సమృద్ధి అయిన కృప నీ జీవితాల్లో నువ్వు చూస్తావు. నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, చీకటి సంబంధమైన క్రియలు కావచ్చు, పిల్లల విషయంలో నువ్వు బాధపడుతున్న ఏ విషయమైనా సరే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే అసాధ్యమో అనుకున్న కార్యాలు ఏమీ లేవో సమస్తమును కూడా ఈ నూతన సంవత్సరంలో సమృద్ధికరంగా దేవుడు నిన్ను నింపుతాడు. నీ కోట్లలో ధాన్యం ఉంటుంది. నీవు సమృద్ధికరమైన కృపను పొందుకుంటావు. దేవా, నీవే మాకు దిక్కు అని అడిగితే నీకున్న ప్రతి అవసరతను కూడా తీర్చి సమృద్ధికరంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. విశ్వాసంతో నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ఈ సమయంలోనే దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని అడుగు. దేవా, నాకు మేలు చేస్తారని మాట్లాడుతున్నావు తండ్రి. ఈరోజు ప్రత్యేకమైన శుక్రవారము ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను. ప్రభువా, నాకు జయమునివ్వండి, విడుదలనివ్వండి అని దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. కృప కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప తండ్రి, నీ కృప కలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనాలు ప్రభువా. దేవా, ఈ రోజుని, ఈ సమయాన్ని, ఈ సంవత్సరమును, ఈ జనవరిలో ప్రభువా, ఈరోజు ఈ విధంగా కలిసి ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని, సమయాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. బిడ్డలు అనేక రకాలైన శోధనలతో, బాధలతో, బలహీనతో, ఇబ్బందికరమైన పరిస్థితులతో బాధపడుతున్నారు ప్రభువా. మరొక శుక్రవారం నీ సన్నిధిలో వేడుకుంటూ మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా జయాన్ని దయచేయండి, విడుదలను దయచేయండి, కృప దయచేయండి. ఎలా అయితే మేలు పొందుకుంటామో, ఎలా అయితే దీవెన పొందుకుంటామో, ఎలా అయితే ఆశీర్వాదం పొందుకుంటామో మాకు నేర్పించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి గడిచిన సంవత్సరం అంతట్లో ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో ఘనమైన కార్యాలను, ఎన్నో మేలైన కార్యాలు మా సంఘాలలో, పరిచర్లో, దేవా, వాక్యం వింటున్న అనేక మంది ఆత్మీయ కుటుంబాల్లో జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా పట్ల, మా కుటుంబాల పట్ల చేసిన మేలులకే వందనాలు తండ్రి. ప్రతిరోజు వాక్యం ద్వారా మమ్మలను, మా కుటుంబాలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలోనే వేడుకుంటూ ఉండగా రోగముల నుంచి విడుదల కలుగు చేయండి, సమస్యల నుంచి జయాన్ని మీరు దయచేయండి. వాళ్ళకున్న అప్పు సమస్యలన్నీ, వారు ఎదుర్కొంటున్న
వేదనకరమైన పరిస్థితులని, అవమానాలని, వారు ఎదురు చూస్తున్న ప్రతి చూపులో కూడా నాయన ఉన్నతమైన దీవెన ద్వారా నడిపించి, స్థిరపరిచి, ఆదరించి, కృపచూపి మీ మీద ఆధారపడుతూ ఉండగా ఉన్నతమైన దీవెన ద్వారా బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించి, స్థిరపరిచి, ఆదరించి కాపుదల దయచేయండి ప్రభువా. నిన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టరు కదా తండ్రి. దేవా, నీ బిడ్డలు అడుగుతున్న ప్రతి అవసరత, ప్రతి అక్కర, ప్రతి కొరత, ప్రతి శోధన, ప్రతి వేదనను సందేహించకుండా నీ దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తున్నారయ్యా. దేవా, నీ బిడ్డలు చెప్తున్న ప్రతి కార్యమును కూడా విని తగిన ప్రత్యుత్తరమును దయచేసి దీవించి ఆదరణ దయచేయమని, ఆశ్చర్యపడే విధంగా వారి దుఃఖము, వారి బాధ, వారి సమస్య, వారి కుటుంబ సమస్య, వారి అప్పు సమస్య ప్రతిదీ కూడా తొలగిపోయి సంతోషభరితమైన బిడ్డలుగా మార్చబడుటకు మీరే తోడై ఉండి కృపచూపి కాపుదల దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, ఈ రోజంతా బిడ్డలకు, ఆత్మీయ కుటుంబాలకు, అలాగే విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తోడై ఉండి మేలైన దీవెనలు బిడ్డలందరి జీవితాల్లో కలుగు చేయబడను గాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి. వాటన్నిటి విషయమై ప్రార్థన చేసేవారిగా ఉంటాము.